హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఇది వచ్చేసి నా బర్త్డే రోజు మార్నింగ్ అనమాట. ఇంకా పిల్లలు ఏంటంటే వాళ్ళ డాడీ చెప్పారనమాట, మమ్మీ బర్త్డే అని. మమ్మీ కేక్ లేదా అంటే కళ్ళు మూసుకోండి, మీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పాను. అందుకని కళ్ళు మూసుకొని చూస్తూ ఉన్నారు. నేనైతే డైరీ మిల్క్ చాక్లెట్ తీసి ఇచ్చానమాట. మమ్మీకి ఇదేంటి కేక్ లేదా అని అంటూ ఉన్నారు. ఈవినింగ్లో అని చెప్పాను అనమాట. అయితే పిల్లలు ఏంటంటే బర్త్డే అనగానే ఫస్ట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కేక్ అనమాట. ఇంకా వాళ్ళ కోసమని కేక్ తెచ్చుకున్నాంలే అనుకున్నాము. ఇంకా అయితే వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్తూ నాకు డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చారు బర్త్డే గిఫ్ట్గా. ఇంకా స్కూల్కి వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించి మేము టెంపుల్కి వెళ్ళాము. ఇంకా ఇక్కడ నాకు బర్త్డే విష్ చెప్తున్నారనమాట. మమ్మీ హ్యాపీ బర్త్డే, ఈరోజు హ్యాపీ బర్త్డే అని చెప్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మేమైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట. వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి స్కూల్కి లేట్ అయిపోతుంది కదా, వాళ్ళకి 8:30కి అని చెప్పేసి వాళ్ళని పంపించేసాము. తర్వాత గోరింట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎప్పుడు ఎక్కువ అక్కడికి వెళ్తూ ఉంటాము. ఏ అకేషన్ అయినా కానీ ఇంకా దగ్గరలో ఉందిలే అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా లోపలైతే ఏం వీడియో తీయలేదనమాట. బయటకు వచ్చాక ఒక చిన్న బిట్ అయితే ఇలా తీసానమాట. ఎక్కువ మంది అయితే ఏం లేరు. ఇంక ఇక్కడ అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్న వాళ్ళు ఇరుముడి కట్టించుకుంటూ ఉన్నారు. అయ్యప్ప స్వామి గుడి కూడా ఉంది కదా లోపల, అందుకని చెప్పేసి బయట ఇక్కడ ఇంకొక వెంకటేశ్వర స్వామి ఉంది కదా, ఇక్కడేమో పెద్ద విగ్రహాలు, అంటే ఇవేమో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నవి, లోపలదేమో ప్రతిష్ఠించిందనమాట. ఇవేమో భూమిలో దొరికిన విగ్రహాలు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇంక ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాము. ఇంకెటు లేట్ అయిపోయింది కదా, టిఫిన్ కూడా చేసేసి వెళ్దాంలే అనుకుని ఇంకా బయటకు వెళ్ళి టిఫిన్ చేసి తర్వాత ఇంకా లేస్ అవి తీసుకొని వెళ్ళామన్నమాట. ఇంక ఇక్కడేమో కేక్ కట్ చేయడానికి అందరం రెడీ అయ్యి కూర్చున్నామన్నమాట. ఇంకా మా హస్బెండ్కి వర్క్ ఉంటుందో ఎర్లీగానే కట్ చేద్దామని ఇటుకల్లా అందరం ఇట్లాగా రెడీ అయ్యి కూర్చున్నామన్నమాట. ఇంకా వీళ్ళకి నేను సైకిల్స్ లాంటివి తీసుకొచ్చాను, ఇందులో జెమ్స్ ఉంటాయి అన్నమాట. ఇవైతే తినేసారి ఇంక ఈ సైకిల్స్తో ఆడుకుంటూ ఉన్నారు. పిల్లలకి ఇలాంటి చిన్న చిన్నవి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కదా. ఇంకా నేనైతే ఈ స్వీట్స్ అయితే తీసుకొచ్చాను, మార్నింగ్ స్వీట్స్ అలాగే లేస్. ఇంకా కేక్ వచ్చేసి చూపిస్తాను చూడండి. ఇది ఆల్మండ్ కేక్ అంట. ఫస్ట్ టైం ఈ కేక్ తెప్పించుకోవటం. ఇది మా ఆడపడుచు తెప్పించింది ఈ కేక్ నా బర్త్డే కోసం అని చెప్పేసి. మేమైతే ఎప్పుడు వేరే టైప్ తెప్పించాం, కానీ ఇదైతే ఫస్ట్ టైం అనమాట. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. చూడండి, బాదం పప్పు అంతా బాగా చుట్టూ డెకరేషన్ చేశారనమాట. ఇంకా మా పిల్లలకి ఏంటంటే ఈ బర్త్డే కేక్ పైన ఏమన్నా చిన్న చిన్నవి పెడతారు కదా, హ్యాపీ బర్త్డే అట్లాగా చిన్న చిన్న సింబల్స్ ఏమన్నా అవంటే ఇష్టం అనమాట. అవి తీసుకోవాలని చూస్తూ ఉన్నారు. చాక్లెట్స్ తోటి పైన డెకరేట్ చేస్తారు కదా, అవన్నీ పీకేస్తూ ఉంటారు. ఎవరి బర్త్డే అయినా సరే ముందు అవే తీసుకుంటూ ఉంటారు. ఇంక ఇక్కడైతే గిన్నె కూడా తెచ్చి పెట్టుకున్నారు అవి తీసుకోవటానికి అని చెప్పేసి. ఇంకా కేక్ కట్ చేయగానే అవైతే వాళ్ళైతే తీసేసుకున్నారు. కేక్ తినమంటే తినరు, కానీ ఈ పైన చాక్లెట్స్ ఉంటాయి కదా, అవైతే ఇంట్రెస్ట్గా తింటారనమాట. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుందన్నమాట. ఇంకా ఎవరి బర్త్డే అయినా మా ఇంట్లో పిల్లలే కట్ చేస్తారనమాట, ఎందుకంటే వాళ్ళకి అదొక సరదా కదా, అందుకని చెప్పేసి వాళ్ళని కూడా కూర్చోబెట్టాను అనమాట కట్ చేయడానికి. ఇంకొకళ్ళు వెనక్కి ఒకళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంక వెలిగించాక పిలుద్దాంలే పాపలు అని చెప్పేసి ఉన్నాను, ఎందుకంటే వాళ్ళకి అదొక ఎంజాయ్మెంట్ అనమాట. మా బర్త్డే ఎప్పుడైనా అడుగుతూ ఉన్నారు అనమాట. ఇంకా కేక్ కట్ చేయమంటే ఇంకా చూస్తూ ఉన్నారు లైటింగ్ పడుతూ ఉంటే. ఇంక ఇక్కడైతే ఇది అయిపోయిన తర్వాత ఇంకా కేక్ అయితే కట్ చేసి అందరికి ఇచ్చేసాము. తర్వాత ఇంకా డిన్నర్ ఇంకా లైట్గా ఇంట్లో ఏం చేయలేదనమాట, బయట తెప్పించుకున్నాములే అనుకుని ఇంకా బయట బిర్యానీ తెప్పించుకున్నాము. ఇంకా తెప్పించుకొని అయితే తినేసేసాము. ఇదైతే నా బర్త్డే అయితే ఇట్లా జరిగిందనమాట. చూడండి, ఇక్కడైతే మా పాప నాకు పెట్టడానికి రెడీగా ఉంది. క్రీమ్ అంతా తీసి నాకైతే పెట్టేసింది అనమాట. తను ఎప్పుడు ఇంకా బర్త్డే అయితే ఇంకా అందరికి అట్లా పెడతా ఉంటుంది అనమాట, పీకేసి లాగేసి. తన బర్త్డే అప్పుడు కూడా ఎవరైనా పెట్టించుకోపోయినా కూడా తీసుకెళ్ళి మరి వాళ్ళకి పెడుతూ ఉంటుంది. ఇంకా బాబు అయితే ఇంకా పైన చాక్లెట్స్ ఉన్నాయి కదా, అవి కావాలి అంటూ ఉన్నాడు. ఇంకా అసలు సరిగ్గా కట్ చేయనీరు, తినరు, పెట్టరు, కానీ అదొక ఇదనమాట వాళ్ళకి. ఆ పైన చాక్లెట్ తీసుకోవాలని చెప్పేసి ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తారు, ఎప్పుడెప్పుడు అవి తీసుకుందామని చూస్తారు. కేక్ తినమంటే అస్సలు తినరు అనమాట. ఇక్కడైతే ఇలా జరిగిపోయిందనమాట. ఇలా ఇంకా పిల్లల కోసమని ఇంకా ఇట్లా కేక్ అవి తెప్పించుకున్నామంటే మాకైతే అంత అయితే ఇంట్రెస్ట్ లేదు. ఇంకా మనం పెద్దవాళ్ళని
అయిపోయాం కదండి, ఇంకా అంత ఇంట్రెస్ట్ ఏముంటుందో, పిల్లలకి చేస్తే చాలులే అనుకున్నాము నేను మా హస్బెండ్. కానీ ఇంకా పిల్లలు కేక్ అది అడుగుతూ ఉన్నారులే అని చెప్పేసి ఇంకా ఇట్లా అయితే కేక్ అయితే కట్ చేసాము. ఇంకా కేక్తో పాటు స్వీట్ లేస్ అవి కూడా తీసుకున్నాము. తర్వాత ఇంకా డిన్నర్లోకి వచ్చేసి బిర్యానీ తినేసాము. ఇదండి నా బర్త్డే వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి, ఇక్కడైతే చికెన్ బిర్యానీకి అన్ని ఐటమ్స్ అయితే రెడీగా ఉన్నాయి, ఇంకా తినడమే లేటు.